forever. అందరికీ నమస్తే. ఎప్పట్లెక్కనే ఇయాల కూడా మన పటాస్ న్యూస్ లా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ అయితే చూసేద్దాం పాండ్లి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుండ్రట. సీఎం సారు గట్టిగా గరమైండు సెంటరోల మీద. పార్టీ పేరు కోసం అన్నా చెల్లెండ్ల పోటీ. టీఆర్ఎస్ ఎవరికి దక్కుతుందో మరి. కేసీఆర్ సార్కు నోటీసులు పంపింది సీతక్క. మలుపులు తిరుగుతాంది సెల్ ఫోన్ల ముచ్చట. గట్టిగానే నారాజు అయిండు పోచారం సారు. చేతులార చేసుకుంటా అంటారు కారు పార్టీ వాళ్ళు. ఎవ చంపుతున్నాయి ఎండలు. ఇట్లయితే కష్టమే ఇక బయట తిరుగుడు. కొత్త కొత్తగా చేసుకుంటాండ్రు లగ్గాలు. భలే ఉన్నాయి పోండ్రి ఐడియాలు. ఏ కార్యం ముంగటేసుకున్నా సరే సెంటర్ సర్కారోళ్ళు స్టేటు సర్కారోళ్ళు కలిసికట్టుగా నడవాలి. ఒకరికొకరు సాధించుకుంటేనే రాష్ట్రాలన్నీ ఎలుగులైతాయి. అప్పుడే దేశమంతా ఒక్క తీరుగా అభివృద్ధి చెందుతుంది. కానీ అదేందో ఏమో సెంటర్ లీడర్లకు స్టేట్ లీడర్లకు ఎప్పుడు చూసినా ఏదో ఒక పంచాయతీ నడుస్తూనే ఉంటది. ఇక చూడుండ్రి, నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు మీద మాట్లాడుకుంటా సెంటర్ సర్కారులను మంచిగానే అరుచుకున్నాడు ముఖ్యమంత్రి. దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్, ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ క్యాపిటల్స్ ని సబ్సర్వెంట్ గా చూస్తారు. పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్ళి సలాం పెట్టాలి. మాకు ఎలాంటి అవకాశాలు, మాకు ఎలాంటి అధికారం లేకుండా చేయడానికి ఈరోజు కుట్ర జరుగుతుంది. పన్నులు కట్టడం, సలాం కొట్టడం అనే విధానానికి మేము 100% వ్యతిరేకము. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా విపత్తుగా మారుతుంది. సీదా కుల్లా కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడిండు సీఎం రేవంత్ సారు. నియోజకవర్గాలను పాత జనాభా లెక్కల ప్రకారం విభజన చేయనికే చూస్తాండ్రు. గట్లయితే ఉత్తరాన ఉన్న రాష్ట్రాలలో పబ్లిక్ ఎక్కువ ఉండ్రు కాబట్టి వాళ్ళు లాభపడతారు. దక్షిణాన ఉన్న రాష్ట్రాలు నష్టపోతాయి అన్నట్టు కోపానికి వచ్చిండు సారు. అంతేకాదు, దక్షిణ భారతదేశంతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా రాజకీయంగా ఇది తీరని విఘాతంగా మారుతుంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని బిలు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటుండు. అందరిని పిలిచి మాట్లాడాలి, అందరు సరేనంటేనే ఏదో నిర్ణయం చేయాలి అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. అట్లనే తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లకు కూడా సురుకులు పెట్టిండు. ఈ రోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. ఈ పరిస్థితి వాళ్ళకు కూడా వస్తుంది ఎల్లుండి పొద్దున్నే. ఇంకో దిక్కు మహిళా బిల్లుకు చేయి పార్టీ వాళ్ళు వ్యతిరేకం అన్నట్టు మాట్లాడుతున్నారట కాషాయ లీడర్లు. ఆగో దాని మీద కూడా గట్టిగానే ఆడుచుకుంటూ పెద్ద సారు. మహిళా అధ్యక్షురాలు, మహిళా ప్రధానమంత్రి, దేశంలోనే కాంగ్రెస్ పార్టీలోనే లాంగెస్ట్ సర్వ్డ్ మహిళా ప్రెసిడెంట్ శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అట్లాంటి మహిళా అధ్యక్షురాల నేతృత్వంలో పనిచేసే మమ్మల్ని మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలన్నా ఏడవాలన్నా నాకైతే అర్థమైతలేదు. బండి సంజయ్ గారు ఏదన్నా మహిళల పక్షాన మాట్లాడాలంటే వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలకు ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒకసారి మాట్లాడి. ఇట్లా మహిళా రిజర్వేషన్ బిల్లుకు చేయి పార్టీ వాళ్ళు వ్యతిరేకం కాదన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు, 6 నెలల్లో అమలు చేయాలన్నట్టు కూడా అడిగిండు. నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లు రెండింటిని ఒక ఘాటన కడతారు. అట్టెట్లా కడతారు? 2 వేరు ముచ్చట్లని పువ్వు పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకుంటూ సీఎం. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లున్నాయంటే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సిందే అంటారు. కొత్త జనాభా లెక్కలు రావాలంటే మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది. మరి అన్నొద్దులు ఆపుదామా చెప్పుండ్రి అన్నట్టు చేయి పార్టీ వాళ్ళ మీద బాణాలు వేస్తుండ్రు కాషాయ లీడర్లు. ఇట్లా లొల్లి గట్టిగానే అవుతుంది. సీఎం రేవంత్ సార్ ముచ్చట్లతోని తెలంగాణ రాజకీయాలలో మళ్ళోసారి అగ్గి రాజుకున్నట్టే అయింది. మరిగా చూడాలి ఎటెటు తిరుగుతుందేమో కథ.
ఒకటి కాదు రెండు కాదు ఏం తక్కువ 25 ఏండ్లైంది టిఆర్ఎస్ పార్టీ ఉట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతోని పార్టీ పెట్టి రాష్ట్రం కోసం కొట్లాట చేసిండ్రు. రాష్ట్రం వచ్చినాక తెలంగాణ వరకే కాదు దేశమంతా ఉద్ధరియ్యాలని టిఆర్ఎస్ లకెంచి తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు గదే కార్పాటోళ్ళు. ఇక ఇప్పుడు మళ్ళా గా టిఆర్ఎస్ అనేటి పేరుకు ఫుల్ డిమాండ్ పెరిగింది తెలంగాణలా. తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు ఈ పేరు మీద పోరు నడుస్తుంది తెలంగాణలో. అవు మల్లోపాలి టీఆర్ఎస్ పేరుతో జెండాలు రెపరెపలాడేటట్టున్నాయి. అంటే అధికారంలోకి వస్తారని కాదు, కవితక్క పెట్టేటి కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనేది పేరు పెట్టాలని అక్క ఆలోచన చేస్తుందనేటి ముచ్చట బయటకు వచ్చని ఉండే కదా. అగో దాని మీద చర్చ నడుస్తుంది జోరుగా. మొన్న కవితక్క అన్నట్టే నిన్న రామన్న కూడా ఇదే ముచ్చట మాట్లాడేటాళ్లకు ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో జెండాలు మల్లోపాలి కానొచ్చేటట్టున్నాయని చర్చ నడుస్తుంది అన్నట్టు. అసలు ముచ్చట ఏంటంటే 25 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని పార్టీ పెట్టుకుని తెలంగాణ కోసం కొట్లాడితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అటెక్క దేశంలో ఏలేస్తాం, దేశం అంతా గులాబీ జెండాలు ఎగిలేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితికించి తెలంగాణను బీకేసి భారత అని పెట్టి భారత రాష్ట్ర సమితి లెక్కన మార్చిరు గులాబీ పార్టీ వాళ్ళు. అప్పటి సంది బీఆర్ఎస్ అని పిలుచుకుంటారు కూడా. అట్టిప్పుడు టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉండేటాళ్లకు కవితక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెడితే ఎట్టుంటదనేది ఆలోచన చేస్తున్నాయి. అలా ఐతారం నాడు ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తల మీటింగ్ లో మేము కూడా అదే ఆలోచన చేస్తామని కుర్దు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్నే చెప్పనుండే. అంటే మళ్ళీ బీఆర్ఎస్ పేరును పాత పేరు అదే టీఆర్ఎస్ పేరుకు మార్చాలని కార్యకర్తలు అడిగితే అదే ముచ్చట బాపు షవులేస్తానని చెప్పనుండే కదా. ఇక ఇప్పుడు ముచ్చటతో రాష్ట్రం అంతా మల్లోపాలి టీఆర్ఎస్ పేరు వినపడేటట్టుంది అనుకుంటున్నాడు రాష్ట్ర పబ్లిక్. కాకుంటే భారత రాష్ట్ర సమితికించి భారత బీకేసి తెలంగాణను తగిలిచ్చి మళ్ళీ టీఆర్ఎస్ అని పాత కార్ పార్టీలో పెట్టుకుంటారా, లేకుంటే బాపు పార్టీలకించి బయటకు వచ్చినాక కవితక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి ఈ పేరు పెట్టుకుంటారా తెలియదు. కానీ మొత్తానికైతే మల్లోపాలి టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పుట్టుడైతే పక్క అనేటి గుసగుసలు అయితే గుప్పు అంటున్నాయి తెలంగాణలో. కాల్ పార్టీ వాళ్ళు పేరు మార్చుకొని మళ్ళీ టీఆర్ఎస్ అని పెట్టుకుంటే వాళ్ళకి ఏ పార్టీ పాయిది ఉంటుందో ఏమో మాకైతే తెలియదు. కానీ ఒకవేళ కవితక్క పెట్టేటి కొత్త పార్టీకి గనక అదే పేరు పెట్టినా అంటే టీఆర్ఎస్ తోని అక్క పెట్టబోయేటి కొత్త పార్టీకి మస్తు పాయిది ఉంటది అనేది రాష్ట్ర పబ్లిక్ అనుకుంటున్న మాట. చూడాలి మరి ఏమైతుందో. ఆ పేరుతోని ముంగట ఎవరు రాజకీయం చేయబోతున్నారు అనేది రేపు. రాజకీయాలల్లా విమర్శలు ప్రతి విమర్శలు మస్తు కామను. వీళ్ళను వాళ్ళంటుంటారు, వాళ్ళను వీళ్ళంటుంటారు. వెనకసిరికి చల్ చూడదు అంటుంటారు. కానీ కొంతమంది లీడర్లు మాత్రం అట్లా కాదు, మాట అంటే అస్సలు పడరు. అట్లెట్లంటారు, ఆధారాలు చూపిండ్రని గట్టిగా అడుగుతుంటారు, పంచాయతీ పెడుతుంటారు. ఇక గిట్లనే కేసీఆర్ సారుకు లీగల్ నోటీసుల కాడికి పోయిందో కిరికిరి. మరి ఇక సంగతి ఏంటిదో అరుచుకొని వద్దాం పాండ్లే. సెల్ ఫోన్ల ముచ్చట చేయబట్టి చేయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ మాటల యుద్ధం గట్టిగా నడుస్తుంది. సోషల్ మీడియాలో ఎట్టబడితే అట్లా పోస్టులు పెడతాండ్రు, లేని ముచ్చట్లు గుర్తిస్తాండ్రు అన్నట్టు మంత్రి సీతక్క ఇదివరకే ఓసారి మస్తు గర్వం అయింది. అయితే ముచ్చట అక్కడితోనే ఒడిచిపోలేదు. మాజీ సీఎం కేసీఆర్ సార్ దాకా పోయింది. సోషల్ మీడియాలో మీ వాళ్ళు బదనాం చేస్తుండ్రు, గిట్లయితే ఎట్లా అని కేసీఆర్ సార్కే లీగల్ నోటీసులు పంపించింది మంత్రి మేడం. కామెంట్లు పోస్టులు పెడతాంది కారు పార్టీలో సోషల్ మీడియానే కాబట్టి దానికి పెద్ద మనిషి బాధ్యత వహించాలి అంటున్నది సీతక్క. 48 గంటలలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులన్నీ తీసేసి మాఫ్ చేయమని అడగాలి అన్నట్టు కూడా నోటీసులలో రాసిందట. లేకపోతే చర్యలు తీసుకుంటదట. అయితే ఇంకో దిక్కు మంత్రి సీతక్క పంపించిన నోటీసుల మీద కారు పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగడం తప్ప, విచారణ కోరడం తప్ప, అది అప్రజాస్వామికమా, అది యాంటీ నేషనలా? ముఖ్యమంత్రి గారిని అడిగినా అసెంబ్లీలో నేను బట్టలు కూడా తీసుకొడతాను వారంటారు. పొంగులేటి గారు లాంటి వాళ్ళు నేను బాంబులు పడతాయి చూడండి అని అంటారు. సీతక్క గారేమో ఏకంగా చెప్పుతో కొడతా అని అంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే విచారణ అడిగినందుకు పెద్దలు కేసీఆర్ గారిని వారికి లీగల్ నోటీసులు మేము ట్వీట్లు వేసినందుకు, మేము వీటి మీద ట్వీట్ వేసినందుకు, ఈ ఆధారాలన్నీ బయట పెట్టినందుకు కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాలనంట. గాదా అన్నట్టు లెక్క చెప్పుండ్రా అని అడుగుతా అంటే నోటీసులు ఇస్తాండ్రు, తిడతాండ్రు అని మాట్లాడుతుండ్రు కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ లేదా ఆథరైజ్డ్ డీలర్ వాళ్ళ నుంచి కొనుగోలు చేస్తే బల్క్ లో 38,310 డివైస్లు కొనుగోలు చేస్తే ధర ఎంత వస్తుందో ఎవరికైనా కూడా సాధారణంగా తెలిసిపోతుంది. సుమారు ఇదే 6,500, 6,900. మరి ఈ మార్జిన్ ఏమైంది, ఈ మిగతా గ్యాప్, ఈ 30 కోట్ల రూపాయలు ఏమైనాయి అని మేము అడగడం నేరమా?
గిట్ల సెల్ ఫోన్ల పంచాది సెగలు కాక్కుతాంది. అటు మంత్రి మేడం చూస్తేనేమో 48 గంటలలో పెట్టిన పోస్టులన్నీ తీసేయాలి, మాఫ్ చేయమని అడగాలి అంటున్నది. ఇటు చూస్తేనేమో సెల్ ఫోన్ల లెక్కల మీద సిబిఐ విచారణ చేయిస్తే అంత బయటపడుతుంది కదా అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. మరి ఏమైతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కానీ కిరికిరి అయితే గట్టిగా నడుస్తుంది 2 దిక్కుల నడమ. లీడర్ సాబులు ఏం చేసినా సరే పబ్లిక్ కోసమే చేస్తున్నామంటుంటారు. ఆఖరికి పార్టీలు మారినా సరే ప్రజల కోసమే మారుతున్నాం అని చెప్తుంటారు. గిట్లనే తెలంగాణలో షెయి పార్టీలు అధికారంలోకి వచ్చినాక చాలా మందే రంగులు మార్చిండ్రు. అభివృద్ధి కావాలంటే అధికార పార్టీతోని మంచిగుండాలన్నట్టు మాట్లాడిండ్రు. సరే మాటలైతే మాట్లాడిండ్రు గాని మరి వాళ్ళు అనుకున్నట్లే జరుగుతుందారంటే ఇక మీరే చూడుండ్రు ఏమైతుందో. అంత అయినోళ్లే గాని ఇంత గంజి పోసేటోళ్లే లేరు అన్నట్టే అయితే అందట బాన్సువాడ దిక్కు. పెదవాంచి పోచారం సారు మస్తు బెంగటిల్లుతాండు. కొత్తసారి చూస్తున్నాను నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మాయి ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను సరే ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మాయి దరిద్రం పాడైపోయి మేము పనులు చేస్తామండి. ఫోన్ లేమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేరు మంత్రులు. గిట్లయితే ఎట్లా అన్నట్టు గట్టిగానే నారాజైండు సారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో ఉన్న సిద్ధాపూర్ రిజర్వాయర్ కాడికి పోయిన సారు మాపటీల దాకా అక్కడనే నెరివాడుకుంటా ఊకుండు. పనులేం ముంగట పడతలేవు అని మంత్రులకు వాళ్లకు వీళ్లకు ఫోన్లు కొడుతుంటే ఎవరు పట్టించుకుంటలేరని అయినోళ్ళ ముంగట గోజల్లో పోసుకుండు. అయితే కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు గిట్లా మాట్లాడింటే ఎగస్ పార్టీ వాళ్ళు గట్లనే మాట్లాడతారు అనుకునేటోళ్ళు కావచ్చు. గాని పోచారం సారు ఇప్పుడు షెయి పార్టీ సర్కారుకు సలహాలు ఇచ్చే పోస్టులు ఉన్న పెద్ద మనిషి. మరి ఆయన నోటంటేనే సర్కారు ఉన్నదా లేదా, మంత్రులు ఫోన్లు ఎత్తుతలేరు అనే ముచ్చట్లు బయటికి వెళ్ళేటాలకు తీరొక తీరులో మాట్లాడుకుంటారు చాలా మంది. ఇక పోచారం సారు ముచ్చట్ల మీద షెయి పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, పోచారం గారు అర్థం చేసుకోవాల్సింది పెద్ద ఆయన ఇబ్బందులు ఉండొచ్చు. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులు దిగబెట్టి మా చేతికి పగ్గాలు ఇచ్చి పలాయనం చిత్తగించారు బీఆర్ఎస్ నాయకులు. అంత పెద్ద అప్పు ప్రతి నెల 6.5-7 వేల కోట్ల ఇన్స్టాల్మెంటు వడ్డీ కడుతూ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోచారంగా పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారు అనుకుంటాం. పెద్ద మనిషి అర్థం చేసుకోవాలి అన్నట్టు మాట్లాడిండు పిసిసి అధ్యక్షుడు. ఇంకో దిక్కు మంచిగున్న కారు పార్టీలకేంచి షెయి పార్టీలకు పోయి పోచారం సారు చేతులార చేసుకుంటూ అన్నట్టు మాట్లాడుతుండ్రు గులాబీ లీడర్లు. ఎందుకు పార్టీ మారినట్టు ఇలా ఈ మాట మాట్లాడుతున్నారు అంటే ఎవరిని అవమానించుకుంటున్నట్టు, ఆయననే అవమానించుకుంటున్నట్టు. ఆనాడు జరిగిన గొప్పగా జరిగితే నీకు ఓపిక లేదా? ఇంత వయసులో కూడా కనీసం ఓపిక లేకుండా ప్రభుత్వం కోల్పోయిన వెంటనే ఇవన్నీ మర్చిపోతారా? కేసీఆర్ గారు నిన్ను సంబోధించిన తీరు కావచ్చు, స్పీకర్గా మీకు ఇచ్చిన గౌరవం కావచ్చు, ఇవన్నీ మర్చిపోయి పార్టీ మారి కాదన్నట్టు. ఇక పోచారం సారు ముచ్చట్లు బయటకు వచ్చినాక తత్తిమ జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఏమేమి నడుస్తుందో ఏమో అన్నట్టు మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది. అభివృద్ధి కొరకే పార్టీలు మారినవని చెప్పిన వాళ్ళు మరిగా ఏ పార్టీ ఎలుగులో చేసుకుంటారో, పార్టీ మారినందుకు ఏమన్నా ఫాయిదా ఉన్నదో లేదో అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఏమైనా పోచారం సారు ముచ్చట్ల మీదనైతే అన్ని దిక్కుల ఆయమన్న చర్చనే నడుస్తుంది ఇప్పుడు. చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు, అన్నీ వింటారా? మాకు నచ్చినట్టే మేం చేస్తాం, మీరెవరు అడగనీకే అన్నట్లే ఉంటది కొంతమంది వ్యవహారం. గంతెందుకు బండ్ల మీద పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండ్రి అని మొత్తుకొని చెప్పినా చెవున పెట్టరు. ఎన్ని మాటల పోలీసులు పోటువలు కొట్లి పైన్లు పంపించినా పట్టించుకోరు. ఒకవేళ పెట్టుకున్నా దానికి కూడా స్టైల్ మళ్ళా హెల్మెట్ కుండేటి పట్టి మాత్రం పెట్టుకోరు. ఆగో అసంటోళ్లకు దిమ్మ తిరిగే వార్త ఇది. పట్నంలో బండి వేసుకుని లోడ్ ఎక్కినామంటే నెత్తికి షిప్ప పక్కా పెట్టాల్సిందే. ఇది అందరికి తెలిసిన ముచ్చటే కానీ ఎవరికి తెలియని ముచ్చట ఇంకోటి ఉందుల్లో. హెల్మెట్ పెట్టినా ఫైన్లు వేస్తారు పట్నం పోలీసు వాళ్ళు. అదెట్టా అంటే హెల్మెట్ కు పెట్టేటి పట్టి పెట్టుకోకుంటే హెల్మెట్ కు పట్టి పెట్టకున్నా ఫైన్లు వేస్తారు పట్నం పోలీసు వాళ్ళు. పట్నంలో బండి మీద పోయేటప్పుడు హెల్మెట్ కు పట్టి పెట్టుకున్నందుకు 173 మందికి ఫైన్లు పడ్డాయట కూడా ఆల్రెడీ. గట్టెందుకంటే రోడ్ల మీద పోయేటప్పుడు టక్కర్లు అయితే కింద పడ్డప్పుడు పట్టి పెట్టుకోకుంటే హెల్మెట్ ఊడిపోయి నెత్తులు వగిలి పానాలు పోతున్నాయట. గంత మాత్రం దానికి పెట్టుకుంటేంది పెట్టుకోకుంటేంది అనేది పోలీసు వాళ్ళు అంటున్నమాట. మరి హెల్మెట్ కు పట్టి పెట్టుకుంటే ఒకళ్ళ కింద పడ్డా కాలో చెయ్యో ఇరుగుద్ది అంతే, నెత్తులు వగిలేదైతే ఉండదు. అందుకనే ఉపాయం చేసిలట పట్నం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. హైదరాబాద్ పట్నంలో ట్రాఫిక్ రూల్స్ మీద స్పెషల్ డ్రైవ్ అని 2 వద్దులు కార్యం పెట్టని ఉండే కదా. ఆ కార్యంలో హెల్మెట్ పెట్టుకున్నందుకు 3072 మందికి ఫైన్లు కొడితే హెల్మెట్ పెట్టుకున్నా దానికి పట్టి పెట్టుకున్నందుకు ఇంకో 173 మందికి ఫైన్లు వేసిరట. మరి అంకల కింద
కొడితే హెల్మెట్ అలక ఊడుద్ది పట్టి లేకుంటే, నెత్తి పగులుద్ది, పానాలు పోయినా పోవచ్చు దెబ్బ గట్టిగా తాకితే. ఇటువంటి రూల్ పెట్టుడు మంచి ముచ్చటే గాని ఇదే ముచ్చట పబ్లిక్ కు అర్థమయ్యేటట్టు ఓ పాలి ముందుగానే చెప్తే మంచిగా ఉండేది కదా సార్లు. ఆ ముచ్చట తెలవక మనోళ్ళు స్టైల్ గా పోబట్టిరి, మీరేమో ఇదే సందాన్ని ఫైన్లు కొట్టబడుతుంది. ఇక ఇన్నది కదా అన్నలు, ఇప్పటికైనా నెత్తులకు పెట్టుకునేటి హెల్మెటే కాదు దానికి ఉన్న పట్టి కూడా గట్టిగా పెట్టుకునేటి అలవాటు చేసుకోవాలి మరి, లేకుంటే జేబులు ఖాళీ చేస్తారు మనోళ్ళు మళ్ళా జర బయలం. ఇంత సాయి సప్పరిచ్చి టీవీ పెట్టుకొని కూలర్ కింద మంచం వేసుకొని కూర్చుంటే అబ్బా అంబటాలకు 5 అయినా 6 అయినా లేవ బుద్ధి కాదు. నడిమిట్ల కరెంటు పోయిందా అంతే సంగతి, పానమంతా తరాకుతలం అవుతుంది. ఆ తీరుగుంది మరి ఎండ. ఇక ఇప్పుడే గిట్లుందంటే మే నెలల పరిస్థితి ఏందో మరి. ఇక అప్పటి బాధ అప్పుడు గాని ఇప్పటికైతే ఎండలతోని ఏగలేకపోతుర్రబ్బా పబ్లిక్. 4వ నెంబర్ మీద గాలి పంకలు బర్ర సప్పుడు చేసుకుంటా గిలగిల తిరిగినా, ఏసీలు యమదిరుగుడు తిరుగుతున్నా, పొద్దంతా కూలర్ల కిందనే కూసున్నా, సల్లసల్లటి కుండల నీళ్లు తాగుతున్నా, ఫ్రిడ్జ్ లో పెట్టిన గడ్డలు కట్టిన నీళ్లు మింగుతున్నా, ఏగిస్తున్న ఎండలకు ఒళ్ళు చల్లబడతలేదు, కడుపులో జ్వరబడ్డ ఆగడు అసలు బయటకు వస్తలేదు పబ్లిక్ కు. ఎండలతోని ఎన్నలేని తిప్పలైతుంది పో, నెత్తుల మీద బొగ్గుల కంపెత్తినట్టే అవుతుంది పైటిలి అలా బయటకు వస్తే. నడుచుకుంటూ పోయేటోళ్లకు పక్క పోయింటి అగడుకొని ఊదినట్టే అవుతుందట. 2 తెలుగు రాష్ట్రాల మీద పగబట్టినట్టే దంచి ధనియాలు బుక్కిస్తున్నాడు సూరన్న. ఇప్పుడే కాదు ఇంకో 2 రోజులలో తెలంగాణ మీద నిప్పుల తట్టెత్తినట్టే ఉంటదనేది మొగుల అధికారులు అంటున్న మాట. అవు మరి ఇప్పుడే చాలా దుక్కులో 40 డిగ్రీలకు మీదనే ఎండలు ఉండే. ఇగిటి హైదరాబాద్ లో ఆడిటిగా 39 డిగ్రీలకు మీదనే. నెరీ ఘాటు ఉత్తరంలోకి అయితే ఇంత ఎక్కువనే ఉన్నాయి ఎండలు. ఇక ఇప్పుడైతే 41 డిగ్రీల ఎండ, ముంగడ 44 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు వచ్చినా రావచ్చాట మళ్ళా. అందుకనే అటులోకున్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిరు మొగుల అధికారులు. పట్నంలో ఏమన్నా తక్కువ ఉందా? పొద్దుగాల 7-8 ఇంటికి డ్యూటీకి ఎక్కితే పొద్దుముకి 5-6 అయినా గానీ డ్యూటీ దిగుతలేడు సూరన్న. నెలి పైటీలియాల నెత్తి మీద మంట పెట్టినట్టే. ఇక 39 డిగ్రీలకించి 40 డిగ్రీల వరకు ఎండలు అగడు ఉండే, మరి తక్కువ ఉంటదా? ఇక బండ్ల మీద తిరిగేటోళ్ళ బాధలైతే చెప్పనక్కర్లేదు పో. ఇటు తెలంగాణలోనే కాదు అటు ఆంధ్రాలో కూడా ఇదే కథ. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమను ఉడికిస్తుంది ఎండ. శ్రీకాకుళం, విజయనగరం, కడప, తిరుపతి, నంద్యాల, అనంతపురం జిల్లాలలో ఎండ అగడుకు ఇంట్లోకించి బయటకు వచ్చేటట్టు లేదట. ఇంట్లో ఫ్యాన్లు కూలర్లు బంద్ పెట్టేటట్టే లేదట. మళ్ళా ఏమిట్లకేం లేనే లేదు. నెల్లి కడప జిల్లాలో ఇప్పుడే కొద్ది గొప్ప తక్కువ 44 డిగ్రీల వరకు ఎండ ఉందంటే చూడు. ఇక మే నెల రాకముందే గింతగానం ఎండలు కొట్టుడు ఎన్నడూ లేదు. ఈ ఎండలకు ఎన్నడూ లేనంత ఆగడు, ఉడకపోతా, వడగాల్పులు. పబ్లిక్ మస్తు తిప్పల పడుతుంది పాపం. అందుకనే ఉండబట్టలేక చెప్తున్నా, అగడు గాలులకు ఎండలకు బయట తిరగకూలి, పానాలు ఆగం చేసుకోకూలి, పొద్దంతా గాలి పంకల కిందనే కూర్చొని నిమ్మలంగా ఏం చెప్తున్నా. ఇప్పుడంటే పెండిలకు పెద్ద పెద్ద కారులు, ఏసీ బస్సులు పెడుతున్నారు గాని ఓ 30-40 ఏండ్లు వెనుకకు పోతే అన్ని ఎడ్ల బండ్లేనాయే. పెండ్లి పిల్లగాన్ని ఊరేకిచ్చే బండి కాంచి మొదలు పెడితే చుట్టాలు పక్కాల దాకా పతొక్కలకు ఎడ్ల బండే, పెద్ద బెంచు కార్లు. ఆగో అసొంటి వెనుకటి రోజులు మళ్ళొచ్చినట్లే కొడుతున్నాయి. నిన్నయాలైతున్న కొన్ని పెండిలు చూస్తుంటే. ఇక చూడుండ్రి, గా అంబేద్కర్ కోనసీమ జిల్లాల ఏ సొంటి రకం బండ్లు కట్టిండ్రో చూస్తూ రానులా. ఆరకట్టే పిల్లగాని చేతుల పగ్గాలు పిల్ల చేతుల. మరిగా ఎందుకు కాల్చాం? లగ్గానికి టైం అవుతున్నట్టుంది. ఐచూరు బండిగా జా హడి హడి జా జా హడి హడి. చూడండి చూసిరు కదా, మొత్తానికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చూపించిరు ఈ కొత్త జంట. పిల్ల పేరు భాగ్య సుష్మా, పిల్లగాని పేరు మనోజు. అయితే నిన్నయాల లగ్గం చేసుకునే పొలగాళ్ళు ఎవరైనా సరే ఎంత లేదన్నా మామూలు కారణాన పోతుంటారు. అసొంటిది వీళ్ళు మాత్రం మాకు వెనకటి ఆచారమైన ఎడ్ల బండే కావాలి, అందులో ఉన్న తుర్తి ఇంకెండ లేదని వాళ్ళ అవ్వయ్యలో చెప్పిరట. ఇకేముంది, కాబోయే ఆలుమగలు కావుపడి అడుగుడుతోని అవ్వయ్యలు సుత కాదని లేదు. అయినా అడిగిందేం ఆడికారులు కాదు కదా, ఎడ్ల బండ్లేనే అని చెప్పి 4-5 బండ్లను ముద్దుగా సింగారిచ్చి పెళ్లి పిల్లగాలు అదే బండ్లు ఎక్కిచ్చిర్రు. మీదంగా ఎండ తలకుండా కొబ్బరి మట్టలల్లి తొట్లే మంచిగా పూలు సింగారిచ్చిర్రు. అగో పెళ్లి పిల్లేమో అంటుంది కదా, ఏంది భాగ్యక్క ఎడ్ల బండిలో పిల్లగాంతులు పోతుంటే ఏమనిపిస్తుంది? ఓకే, నాకు బేసికల్ గా ఎడ్ల బండి ఎప్పటి నుంచి ఎక్కాలని కోరిక. లైక్ నేను అడిగాను మా డాడీని కావాలి అని చెప్పి, బట్ ఇట్ వాజ్ సర్ప్రైజ్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. కార్స్ ఇన్ జనరల్ ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి, ఇప్పుడు ఇవే రేరు. ఆ రేరులో రావాలనిపించింది నాకు. సో నేను అట్లనే చాలా బాగుంది, కొత్తగా ఉంది. ఇంటిరా ఎడ్ల బండిలో ఓడి ఎంతో తృప్తినిస్తుంది అని మురిసి ముప్పందు అవుతుంది పెళ్లి పిల్ల అన్నట్లు. ఈ లగ్గం అమలాపురం రూరల్ మండలం ఏ వేమవరపాడులో అయింది.
తొవ్వంట పోతుంటే ఇదెక్కడ ఇచ్చేంద్రం వెనకటి రోజులు మళ్ళా వచ్చినాయి కదా అని ఫోటోలు వీడియోలు తీసుకుంటే తెగ మురిసిపోయారు అక్కడి జనాలు. ఇక ఇది ఇట్లుంటే ఇటు మన ఆదిలాబాద్ పట్టణంలో ఇంకో ఇచ్చంత్రమైన లగ్గమైంది. ఇక చూడరే పెళ్లి పిల్లల చుట్టాలు ఏసుంటేశాలు కట్టిర్రా. శివపార్వతులు మహావిష్ణుమూర్తుల ఏషాలు కట్టి కొత్తగా ఒక్కటైన పిల్లగాళ్ళకు దీవనార్థులు పెట్టిర్రు. సాక్షాత్తు మొగులు మీదికించి దేవుళ్ళే దిగొచ్చి లగ్గం జరిపిస్తురా ఎట్లా అనేంతగా కళ్ళప్పగించి చూసిరట వచ్చినోళ్ళ అంతా. ఒక్క ముక్కలు చెప్పాలంటే ఫంక్షన్ హాల్ మొత్తం వీళ్ళ అంగామనే ఉంది. ఏదేమైనా నిన్నయాల పెండీలు కొత్త పోకడ పోతున్నాయి. వెనకటి ఆచారాలను మళ్ళా పాటిస్తుర్రు. అంతా చూస్తుంటే 40 ఏళ్ల కింది పద్ధతులు ఆచారాలు మళ్ళా వస్తున్నట్లే కొడుతుంది అని అనుకుంటారు అందరూ. రేషన్ షాపుల కాడ బియ్యం తీసుకున్నారంటే ఖతం, గా బియ్యం ఏం తింటామని అడ్డికి పావు సేరు లెక్కన అమ్ముకునేటోళ్ళు కొందరైతే సన్న బియ్యమే కదా ఈ నెల మందం నడిపిద్దాం పటని అవే బియ్యం తినటోళ్ళు ఇంకొందరు. అయితే ఈ ఏప్రిల్ నెలల 3 నెలల బియ్యం ఒకటే పాలిస్తున్న ముచ్చట ఎరుకున్నవే కదా. దాన్ని ఇదే మోకనుకొని కొందరు కింటాళ్ళు ఊర్లు దాటిస్తురట. మరి ఆ ముచ్చటేందో అట్లా పోయార్చుకొని వద్దాం పాండ్లి. దొరికిందంతా దోసుకుంది దాచుకో అన్నట్లే ఉంది కదా తెలంగాణలో రేషన్ బియ్యం మాఫియా ముచ్చట కూడా. అరే టన్నుల బియ్యం తన్నుకపోతుంటే పట్టుకోవాల్సింది పోయి మామూలు మత్తుల జోగుతున్నారట అధికారులు. ఇట్లా ఒక్కటానని కాదు, రాష్ట్రం అంతటి ఇదే కథ. ఓ దిక్కు సర్కారోళ్ళు పేద బక్కోళ్ళు కడుపు నిండా బువ్వ తినాలని సన్నబియ్యం ఇస్తుంటే సందట్లో సడేమియా లెక్క రేషన్ మాఫియా ఊర్ల మీద పడి దొరికిన కాడికి చదురుకపోతుంది. నెరి 3 నెలల రేషన్ ఒకటే పాలు ఇచ్చుడు చాలైన కాంచేది ఇగింద పెరిగింది. జనాల తాన కింటాల బియ్యం ఉంటాయని కనిపెట్టిన దొంగలు అడ్డికి పావు షేర్ లెక్కన పోయిన అవతల పడుతుర్రు. అయితే వరంగల్ జిల్లా దిక్కు రేషన్ బియ్యం అమ్ముట్లో ఎవరో మోతవారి ఉండాట. ఇక సిపాయి జనాల కా నుంచి 10-12 రూపాయల కిలో లెక్కన ఓనుడు ఆటోలలో వేసుకుని డంపింగ్ కాడికి పట్టుకపోవుడు. ఇక ఆడికించి పెద్ద లారీలు లోడ్ చేసి రాష్ట్రాలు దాటించుడు. అయినా సరే వానికి అడ్డం తిరిగినోడు లేడు, ఇదేం దందరాని కేసు రాసినోళ్ళు లేరు. మున్పు ఆఫీసర్ పట్టుకొని కేసు రాస్తే దందా ఆపినట్లు ఆపి మళ్ళా చాలు చేసిండట. అయితే రాష్ట్రంలో ఇంత పెద్ద రేషన్ మాఫియా జరుగుతున్నా సుత అధికారులకు చెవిల పేను వారినట్టు సుత లేదు. పెద్ద ముచ్చట ఏంటంటే వరంగల్ కమిషనరేట్ ఆఫీసులో పనిచేసే ఓ పెద్ద అధికారికి నెలకు 2 లక్షల రూపాయల దాకా మామూలు ముడుతున్నాయట. ఇక ఆయన కింది స్థాయి అధికారులను బెదిరించే మనవడే అని వదిలేస్తున్నట. అంతేకాదు లారీలు ఏ రూట్లో పోతాయో అక్కడి పోలీసులు ఇంకా కడుమ అధికారుల సుత నెలకు 50,000 కానించి 1,00,000 రూపాయల దాకా మామూలు ముడుతున్నట్టే చూసుకోరి రేషన్ మాఫియా ఏ రేంజ్ లో పెరిగిందో. మరిగా ఉత్తమమైన అధికారులు ఎవలో ఏమో గాని సర్కారుకు గొప్ప పేరే తెస్తుర్రు. జరవాళ్ళం పట్టుకొని తప్పిన సన్మానం చేయరు సార్లు అని అడగవచ్చారు ఈ ముచ్చడు చూసిన జనాలు. ఇవి మన పటాస్ న్యూస్ లో ముచ్చట్లు. మళ్ళా రేపు మంచి ముచ్చట్లతోని కలుద్దాం. నమస్తే.